99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. విశాఖ ఆరిలోవా పెద్దదిల్లీలో క్రికెట్ గొడవ ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీస్ కథనం ప్రకారం క్రికెట్ ఆడుతున్న సమయంలో అజిత్ కిషోర్ మధ్య వివాదం తలెత్తింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కిషోర్ ఆగ్రహంతో పెద్దగదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే అజిత్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయాలైన అజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సిఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పశ్చిమ బెంగాల్ వెళ్తుండగా ఏలూరుకు చెందిన సిఆర్పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపిరెడ్డి హేమంత్ రైలు ప్రమాదంలో మృతి చెందారు. ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్కు ప్రయాణిస్తుండగా రైలు నుంచి పడిపోయాడు. అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఏలూరులో నిర్వహించనున్నారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు బి అలర్ట్. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు వడగాళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్న రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఈదుడుగాలతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుంది. ఇప్పటికే పలు జిల్లాలలో 41 డిగ్రీలు మార్కును దాటేశాయి. నల్గొండ జిల్లా మండుగపల్లి అత్యధిక 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యింది. హైదరాబాద్ లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే ఇదే సమయంలో వర్షాలు కూడా పడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇస్తున్న నగదు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటెష్ కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షల ఇల్లు నిర్మించుకునేందుకు ఆరాకొరగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం సిమెంట్ ధరలు, ఇనుప సువ్వలు, హమాలీ ధరలు భారీగా పెరిగినందుకు 10 లక్షలను పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులు వారంలో ఖచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊకే ముత్తయ్యదొర, కొమ్ము విజయ్ కుమార్, నారపోగు దీప్తి, నరేష్ వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక మాఫియా. ఆమదాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు తగిన బుద్ధి చెప్పారని స్థానికులు అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. పెనుబల్లి తిరువూరు రోడ్డులో మాజీ ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరువు హత్య కేసులో మాచర్ల టౌన్ సిఐపై వేటు. లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు. విచారణ నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు, పోలీసులు అదుపులో నిందితులు. పరువు హత్య కేసుల విషయంలో మాచర్ల పట్టణంలోని సిఐపై వేటు పడినట్టు తెలుస్తుంది. కన్న తండ్రి కుమార్తెను హతమార్చి ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయినట్టు చిత్రీకరించి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయినా అనుమానాస్పదంగా కేసు పరిగణించిన పోలీసులు హత్యకు గురైన యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు సిఐ వెంకటరమణ అప్పగించారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు పోలీసులు ఉన్నత అధికారుల విచారణలో బయటపడ్డాయి. ఈ కేసు వాస్తవాలు తెలుసుకున్న ఎస్పీ కృష్ణారావు, ఐజీ సర్వేష్ శెట్టి త్రిపాఠి మాచర్ల మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణానికి చెందిన కామబోయిన చౌడమ్మ, నాగరాజు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం మేజర్లు కూడా. చౌడమ్మ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఇద్దరు మార్చి 13న తాడేపల్లిలో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చౌడమ్మ తండ్రి కామబోయిన చంద్ర శ్రీనివాసరావు పట్టణ పోలీసులు స్టేషన్లో తమ కుమార్తె కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య చేసుకుంటామని గోల చేయడంతో ప్రేమికులు ఇద్దరిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత చౌడమ్మ తన నాగరాజుతో ఉంటానని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళనని మొండికేసింది. అయినా చౌడమ్మను ఒత్తిడి చేసి తల్లిదండ్రులకు సిఐ అప్పగించారు. ఆ తర్వాత గత నెల 18న చౌడమ్మ ఆత్మహత్య చేసుకుందని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత కొద్దిసేపటికి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కూనా పోలీస్ స్టేషన్ ఆమె తల్లిదండ్రులను నిలదీయగా ఆ తండ్రి శ్రీనివాసరావు ఆమెను చంపినట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులను ఉన్నత అధికారులు రంగం సిద్ధం చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులను షాద్ నగర్లోని బుడ్డోళ్ల మల్లేశ్వరి సర్పంచ్, తెలుగుదేశం పార్టీ బుడ్డోళ్ల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు, అప్పిరెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండల, కొడంగల్ నియోజకవర్గ, నారాయణపేట జిల్లా, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు కలిశారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం బరినిపాడు గ్రామంలో రెడ్డిబోయిన వెంకటేశ్వరరావు, సంధ్యారాణి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగ్మే దయానంద్, కేరళలో మంత్రి పొంగిలేటితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యుడిఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అక్కడ ఉన్న ప్రజలతో కాంగ్రెస్ 5 గ్యారంటీలపై అవగాహన కల్పిస్తూ అలపూజ, మావేలికేర్, అదూర్, అంబాలపూజ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.